వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. ఇక డీటెయిల్స్ చూద్దాం. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ ఫేజ్ 3లో ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి పర్యటించారు. కాలనీలోని ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. గతంలో ప్రారంభించిన డ్రైనేజ్, వాటర్ లైన్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ నగర్లో రోడ్ల సమస్య లేకుండా చూస్తారని, రోడ్లపై చెత్తను వేయకుండా పరిశుభ్రతను పాటించాలని కాలనీ ప్రజలను సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఈ ప్రాంత సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ఎమ్మెల్యేగా తన ప్రయత్నం చేస్తానని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అప్పుడేమో నువ్వు పంచాయతీ ఇక్కడ ఉన్న ఇబ్బందుల్ని ఒక్కసారి వచ్చి చూడండి అమ్మని కాలనీ వాసులందరూ రిక్వెస్ట్ చేయడంతో ఇక్కడికి రావడం జరిగింది. మేజర్గా డ్రైనేజ్ కానీ వాటర్ లైన్స్ కానీ గతంలో స్టార్ట్ చేసినాయి, అవన్నీ కూడా కంప్లీట్ చేయడం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. వాటిని కూడా ఇమీడియట్గా చేయడానికి అనేది ప్రతి గల్లీ కూడా విజిట్ చేయడం జరిగింది. ఇలాంటి తొందరలో వాటర్ లైన్ కానీ అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ కానీ సెట్ చేయడానికి అధికారులు ఇక్కడే ఉన్నారు, నాతో పాటు వచ్చున్నారు. దాన్ని తొందరగా క్లియర్ చేసి వీళ్ళకి సమస్య లేకుండా చేయడం ఒకటైతే, మేజర్గా ఎన్టీఆర్ నగర్ ఫేజ్ 1 కావచ్చు, ఫేజ్ 2 కావచ్చు, ఫేజ్ 3 కావచ్చు, గతంలో ఉన్నప్పుడు ఓవరాల్గా మొత్తం బస్సులో రోడ్లు వేయించడం జరిగింది. తర్వాత వర్కులు చేస్తున్న సందర్భంలో అన్నీ కూడా ఎక్కడక్కడ ప్యాచ్ వర్క్లు అనేది కనిపిస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా వాటర్ లైన్స్, డ్రైనేజ్ లైన్స్ కంప్లీట్ చేసిన తర్వాత కంప్లీట్గా రోడ్లు గతంలో ఏమన్నా ఆ విధంగా చేయాలనే ఆలోచనతో ఈరోజు మొత్తం కూడా చెక్ చేయడం జరిగింది. నాతో పాటు అధికారులు అందరూ వచ్చినారు. అదొకటి యాక్షన్ ప్లాన్ తీసుకోవడం జరిగింది. అన్నిటికైనా ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే చెత్తను రోడ్ల మీద వేయకుండా కొంత కోఆర్డినేషన్ చేసుకొని ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయన్నారు, అవన్నీ కూడా చేయడానికి ముఖ్యంగా బస్తీలలో ఉన్న వాళ్ళు రోజు కష్టపడి పొద్దున్న లేచిపోయి రాత్రి వచ్చి పని చేసుకొని ఉండేటోళ్ళే ఉంటారు. వీళ్ళందరికీ కూడా పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలనే ఆలోచనతో గతంలో కేసీఆర్ గారు పల్లెబాట, బస్తీబాట, ప్రగతి పదం అనేది పెట్టడం జరిగింది. ఆ రోజు మున్సిపాలిటీస్ అన్నీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని ముందుకు పోవడం జరిగింది. అన్నిటికైనా ముఖ్యంగా డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలని ఒకటి, రెండవది డ్రింకింగ్ వాటరు 20,000 లీటర్లకు సంబంధించి ఉచితంగా ఇవ్వాలనేది, ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. వాటన్నిటి కూడా యాక్టివ్ ఇంప్లిమెంట్ చేసుకుని భవిష్యత్తులో ఇక్కడున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేయడానికి ఈ ప్రాంతం శాసనసభ్యురాలుగా తప్పకుండా వాళ్ళకి మాట్లాడడం జరిగింది, చేయడం జరిగింది.